జై బోలో గణేష్ మహారాజ్ కి జై. అందరికి ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు. నేను వీడియో తీసి పెట్టుకున్నా గానీ 1 వీక్ కి ఎడిటింగ్ చేసి పెడుతున్నాను. చాలా రోజులు అవుతుంది వీడియో పెట్టగా కూడా. నేను ఎలా డెకరేషన్ చేసుకున్నాను వినాయక చవితికి, ఇంకా పూజ కూడా ఎలా చేసుకున్నాను, నేను డెకరేషన్ పూజ విధానము మీకు చూపిస్తాను. మా ఇంట్లో మేము ఎలా చేసుకుంటున్నామో అని ప్రతి విధానంగా చూపిస్తాను, చెప్తాను కూడా మీకు. ఇక్కడ స్కిప్ చేయకుండా చూడండి. డు బి కన్సిడర్డ్ యాజ్ ఎ సబ్స్క్రైబర్, క్లిక్ ఆన్ ద బెల్ ఐకాన్ ఆల్సో. ఇంకా వీడియోలో కంటిన్యూ అయిదాం. ఇగ్నోర్ చేయండి నా వాయిస్ అయితే. నాకు కొంచెం ఫీవర్ వచ్చింది, కోల్డ్ వచ్చింది, అసలు మాట్లాడడానికి కూడా రాకపోతుండే. ఇప్పుడు కొంచెం తగ్గింది ఫీవర్, టాబ్లెట్స్ వాడాక. డెకరేషన్ కి అయితే అంటే బ్యాక్గ్రౌండ్ డెకరేషన్ శివ పార్వతి ఫ్యామిలీ ఫోటో నేను బయట తీసుకున్నా, ఆఫ్లైన్ లో. ఆన్లైన్ లో తీసుకోలేదు. నార్మల్ గా ఆన్లైన్ యాప్స్ లో చూసా, కానీ నాకు క్వాలిటీ మంచిగా అనిపించలేదు, రిటర్న్ పెట్టేసా. ఇంకా నేను అది ఆల్మోస్ట్ వీడియో కూడా తీయలే. మీషోలో కూడా క్వాలిటీ బానే ఉంటది కదా, అమెజాన్ లో కూడా చూసా, మంచిగా లేదు. నాకు విండో మొత్తం కవర్ కావాలి, ప్లస్ ఇంకోటి మంచి ఐడిల్ కావాలి దేవుంది. ఎన్నో రకాలు ఉన్నాయి అక్కడ షాప్ లో. నేను ఎప్పుడైనా అక్కడ సైడ్ వెళ్తే నేను తీసి చూపిస్తాను షాప్ కూడా. మీకు ఎవరికైనా యూస్ఫుల్ అయితే పర్చేస్ చేయండి. నా దగ్గర షాప్ లింక్ కానీ డీటెయిల్స్ కానీ లేదు. నేను ఎక్కడ తీసుకున్నా అంటే సికింద్రాబాద్ లో జనరల్ బజార్ లో తీసుకున్నా. ఆ షాప్ నేను చూపిస్తా. ఆల్మోస్ట్ అక్కడ ఎక్కడైనా దొరుకుతుంది, ఇక్కడ జనరల్ బజార్ షాపింగ్ మాల్ మొత్తంలో ఎక్కడైనా అడిగితే కూడా చెప్తారు. కానీ ఆ షాప్ పర్టికులర్ గా నేను తీయలే వీడియో. ఆ రోజు వర్షం పడేసరికి నేను అంత క్యాప్చర్ చేసే అంత టైం లేకుండే నాకు. కవర్ తోని కాదండి ఇది, క్లాత్ లో మనకి ఐడిల్ దేవుంది ఐడిల్స్ వచ్చేసి వస్తుంది అన్ని. ఇప్పుడు మనకి ఎవరిది కావాలంటే వాళ్ళది వస్తుంది. నాకు ఫ్యామిలీ ఫోటో కావాలని పిక్ చేసుకున్నా. వేరే ఐడిల్స్ కూడా ఉన్నాయి అన్నారు, కానీ నాకు ఇది కావాలి, ఎందుకంటే ఆల్మోస్ట్ అన్ని దేవునికి కూడా పెట్టుకోవచ్చు అన్నది. ఇంకా అది క్లాత్ కాబట్టి వాషబుల్, రీయూజబుల్. సో నేను ఆ క్లాత్ వేసేసి మంచిగా అక్కడ మామిడాకులు తోరణాలు కట్టేసి, బంతిపూలు ఖచ్చితంగా ఉండాలి ఫెస్టివల్స్ వైబ్స్ రావడానికి అయితే, మామిడాకులు బంతిపూలు కాబట్టి. ఇంకా మొత్తం డెకరేషన్ చేశాక ఇల్లు మొత్తం క్లీన్ చేసుకున్న తర్వాతకు అక్కడ ఉన్న ప్లేస్ మాత్రము ఆవు గోమూత్రంతోనే మొత్తం క్లీన్ చేసేసి అక్కడ కూడా బియ్యం పిండితో ముగ్గు వేసుకుంటాను ప్రతిసారి. యాజ్ ఎ సర్ప్రైజ్ గా ఒక నోట్ మీకు చెప్తున్నాను. అన్ఫార్చునేట్లీ మా ఇంటి ముందుకు ఆవు వచ్చిందండి. ఇంకా గోమూత్రం చేస్తుందని నేను ఒక బాటిల్లో ఫిల్ చేసి పెట్టేసుకున్నా. ఎప్పుడు అంటే సత్యనారాయణ వ్రతం చేయించుకున్నప్పుడు బ్లాగ్ లో నేను చెప్పినా కదా మీకు అప్పుడు. అది ఇప్పుడు నేను తీసి పెట్టుకున్నా, స్టోర్ చేసి పెట్టుకున్నా కాబట్టి ఇప్పుడు కూడా యూజ్ అవుతుంది. అది నాకు టేబుల్ వేసేసి మళ్ళా నేను వైట్ క్లాత్ వేస్తా. సిల్వర్ కలర్ పీట తీసుకున్నా నేను రీసెంట్ గా. రోడ్ సైడ్ లో మనకి ఎక్కడైనా అమ్ముతున్నారు, నేను అక్కడనే తీసేసుకున్నా, నాకు నచ్చేసి. ఆల్రెడీ ఒకటి ఉండే ఇలాంటి సిల్వర్ టైప్ పీట, కొంచెం ఇరిగిపోయింది కాబట్టి పక్కన పెట్టేసా. ఇప్పుడు ఎట్లా కొత్తది కొనుక్కోవాలి, గణపతికి కూర్చోబెట్టుకోవడం, మనం కూడా దేవుని దగ్గర వాడుకోవచ్చు ఉన్నాయి ఉద్దేశంలో తీసేసుకున్నాయి. ఎర్ర బట్ట ఒక బట్ట కప్పాలి కాబట్టి కప్పేసి దాని మీద బియ్యం పోసేసి 2 సేలు బావు బియ్యం పోసి దాంట్లో మనం స్వస్తిక్ వేస్తాను నేను. వేసేసి ముగ్గు పసుపు కుంకుమతో పెట్టి, తమలపాకు అయినా మామిడాకుల మీద పెట్టాలంటారు కాబట్టి నేను తమలపాకు పెట్టేసి గణపతిని కూర్చోబెట్టా. ఇంకా నేను రీసెంట్ గా పాదాలు కూడా తీసుకున్నా, ఇంకా ఏ దేవునికైనా యూజ్ అవుతుంది, పూజలకు పెట్టి చేసుకోవచ్చు అని. ఇంకా డెకరేషన్స్ అన్ని నీట్ గా అన్ని సర్దుకున్న తర్వాతకు ఇప్పుడు ఆల్మోస్ట్ ఆన్లైన్ లో దొరుకుతున్నాయి పూజా విధానము. ఇంకా అది పెట్టేసుకొని చేసుకోవడమే నాకు చాలా మంచిగా అనిపిస్తది. ఎవరికైనా ఫస్ట్ పూజ చేసుకున్నప్పుడు గణపతిని తలుచుకోవడము. ఇంకా హిందూ పురాణం ప్రకారంగా కూడా చూసుకుంటే పూజలకు నోములకు వ్రతం చేసుకున్నప్పుడు విఘ్నాలు రాకుండా గణపతిని పూజించడం వల్ల చాలా మంచి ఫలితాలు వస్తాయి. ఎందుకంటే గణపతి చేసినాకనే మనం చేసుకోవాలి కదా. ఆల్మోస్ట్ అందరికి ఫేవరెట్ గాడ్ అంటే గణపతి కూడా అంటారు కదా. నాకు కూడా గణపతి అంటే చాలా ఇష్టం చిన్నప్పటి నుంచి. నాకైతే గణపతిని పెట్టుకొని పూజ చేయించాలి, పూజ చేసుకోవాలంటే చాలా ఇష్టము. మా ఇంట్లో అయితే నేను కంపల్సరీ చేయడానికి ముందుకు వస్తా, ఫస్ట్ నేనే చేస్తా అని చెప్పేదాన్ని. ఆల్మోస్ట్ డెకరేషన్ గానీ గణపతి తేవడం ముందు రోజు తేవడము. ఈసారి మనకి వెనస్డే వచ్చింది కదా ఫెస్టివల్, ఆల్మోస్ట్ మండే ట్యూస్డే తెచ్చుకుంటారు కదా. నేను మండే తేయలేదు, ట్యూస్డే రోజు తెచ్చుకున్నా. కొంతమంది అంటారు ట్యూస్డే తెచ్చుకోవద్దు మండే తెచ్చుకోవాలని. ఏం కాదు, గణపతిని ఎప్పుడైనా తెచ్చుకోవచ్చు ఒక ముందు రోజు, ఎందుకంటే మనకి ప్యాక్ చేసి ఇస్తారు కాబట్టి. నేను ట్యూస్డే రోజు తెచ్చుకున్నా.
మంగళ గౌరి రోజు తెచ్చుకోవచ్చు కానీ మనం ఎవరికి ఇవ్వద్దు అంటారు కదా ట్యూస్డే ఫ్రైడే. నిమజ్జనం కూడా ట్యూస్డే ఫ్రైడే మేము చెయ్యము, ఇంకా వేరే రోజు ఉంటే చేస్తాము. ఇంకా నిమజ్జనం చేసేటప్పుడు గణపతి తెచ్చుకున్నప్పుడు కూడా తిథి చూసుకొని తెచ్చుకుంటారు, డేస్ కాకుండా. కానీ మేమైతే డేస్ ని పాటిస్తాము. మన ట్యూస్డే ఫ్రైడే మనం డబ్బులు కూడా ఇవ్వద్దు, ఇంకా డబ్బులు తెచ్చుకోవద్దు అని ఏదో అంటారు, అవన్నీ నేను ఏమనుకోను. కానీ నిమజ్జనం మాత్రం ట్యూస్డే ఫ్రైడే మాత్రం కంపల్సరీ చేయము, ఇంకా వేరే డేస్ అనే చేస్తాము. సాటర్డే రోజు నిమజ్జనం చేస్తుండే మేము, అది వ్లాగ్ కూడా నేను పెట్టాను, లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా భాద్రపదం మాసంలో శుక్ల పక్షంలో వచ్చే వినాయక చవితి హిందూ తొలి పండుగ. భాద్రపద శుద్ధ చవితి రోజున వినాయక జన్మదినంగా మనము భావిస్తాము. మంచిగా పసుపు, గంధము, కుంకుమ అన్ని పెట్టేసి దేవునికి అలంకరించుకున్న తర్వాతకు గణపతి దండకం, గణపతి అష్టోష్టకం, శతనావళి అన్ని చదువుకుంటాను నేనైతే. ఈసారి మా ఇంట్లో అయితే మహారాజా బొజ్జ వినాయకుని తెచ్చుకున్నాను. నాకు చూడగానే నచ్చింది. నేను ఏదో అనుకుంటాము ఈసారి ఇది పెట్టాలి, ఇది పెట్టుకుందాము అన్ని అనుకుంటా గానీ, నేను అక్కడికి వెళ్ళినాక మనకి ఏదైతే మనం చూసి స్మైల్ ఇస్తుందో అనిపిస్తుందో అదే ఐడియల్ తెచ్చుకోవడానికి ట్రై చేస్తా. నేను ఈసారి మహారాజా గణపతిని నాకు మంచిగా అనిపించింది, తీసేసుకున్నా. నేను మట్టి వినాయకుడిని పెట్టాను. స్టార్టింగ్ లో పెడితే నాకు 3-5 డేస్ వరకు మనం పెడతాం కాబట్టి కొంచెం లాస్ట్ డే నిమజ్జనం చేసేటప్పుడు ప్రీవియస్ పెట్టినప్పుడు గణపతిని నాకు కొంచెం క్రాక్ వచ్చింది. నాకు కొంచెం భయం వేసింది, ఇన్ని పూజలు చేసుకున్న తర్వాత కొంచెం క్రాక్ వస్తే కొంచెం బాధ అనిపిస్తుంది కదా, ఏమన్నా గానీ అని నేను కొంచెం ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అయితే కాదు, కొంచెం కలర్స్ మట్టితో చేసాక వాళ్ళు కూడా సేల్ చేస్తారు కదా, అలాంటివి తీసుకున్నా. నేను ఆల్మోస్ట్ ఏ టైప్ విగ్రహాలు పెట్టినా గణపతికి అయితే మనము పసుపు గణపతిని కంపల్సరీ చేయాలి. సో నేను గణపతిని చేసినప్పుడు గౌరీ మాతతో పాటు గణపతిని నేను చేస్తాను. గౌరమ్మని గణపతిని మనము పూజ చేసుకున్న తర్వాత కొంచెం కదిలిస్తాము, లేకపోతే లాస్ట్ 3 days కి 5 days కి నిమజ్జనమైనా చేస్తా, లేకపోతే నేను ఫేస్ కి పెట్టుకోవడం గాని అలా మనము పూజ విధానం అయినాగా మనం ఏదైనా యూజ్ చేయాలి. చెట్ల మొదట్లో అయినా పోస్తాం, మాకు చెట్లు ఉన్నాయి కదా, సన్నజాజులు, మల్లె మొగ్గులు చెట్టు ఉంది, దాంట్లో అయినా చెట్లు మొదట్లో అయినా వేసేస్తా. తెలంగాణ స్టైల్లో పాశం అంటారు, మేము పాశం అంటే పాల తాలికలు అంటారు కదా, మేము పాలు పోయకుండా బెల్లంతోనే, స్వచ్ఛమైన బెల్లంతోనే మేము పాశం చేస్తాము. ఇంకా పులిహోర చేస్తాము, చింతకాయ తుమ్ముకూర పచ్చడి చేస్తాము పచ్చిమిర్చి వేసి. గణపతికి అయితే ఇవి మేము దేవునికి నైవేద్యంగా సమర్పించాము. ఇంకా సెకండ్ డే పెరుగన్నము, థర్డ్ డే పూలలు చేశాను. ఆ వీడియో క్యాప్చర్ చేయలే చేసే విధానము, నార్మల్ గా పూజ చేసేటప్పుడు పెట్టా. ఆ వీడియోలన్నీ నేను పక్కకి కూడా చూపిస్తా. మా ఇంట్లో మినీ గార్డెన్స్ లో వచ్చే రోజ్ ఫ్లవర్స్ గానీ, సన్నజాజులు పువ్వులతో మాల అల్లి దేవునికి వేస్తాను ప్రతిసారి. మేము లేకపోతే బయట అయినా వేస్తాము టెంపుల్స్ లో, లేకపోతే మేము దాపెట్టుకొని స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్ లో పెట్టుకొని మాల వేస్తాము. ఇంకా మనం ఉండే దగ్గర నియర్ బై హౌస్ దగ్గర అయినా, సరౌండింగ్స్ లో ఎక్కడైనా గార్డెన్ ఏరియా ఉంటే మనకు చాలా హ్యాపీగా ఉంటది. మనం ఊకే కొనుక్కోలేకపోవచ్చు, దూరం పోలేకపోవచ్చు. ఇంకొక మూర మాత్రం ఖచ్చితంగా మన దగ్గర 50 రూపీస్ అయితే ఉంది. ఇంకా మనకు వచ్చే చెట్ల నుంచి మనం వేస్తే మనకి ఎంత మంచిగా అనిపిస్తుంది కదా, నేను కూడా అదే ఫీల్ అవుతా. మా అదృష్టం ఏందో గానీ మాకు మాత్రం ఖచ్చితంగా చెట్లకు పూలు కాస్తున్నాయి ఇప్పటికైతే. ఇప్పుడు మేమైతే వేయడానికి మంచిగా అనిపిస్తది, మేము మా స్వయంగా మేమే కోసుకొని పువ్వులు అల్లుకొని వేయడం వల్ల చాలా మంచిగా అనిపిస్తది. ఆల్మోస్ట్ మీకు చూపించిన అనుకుంటా కూడా, మీకు చూపించలేకపోతే షార్ట్ లో నేను పెట్టి ఉన్నా మినీ గార్డెన్ లో ఏమేమి ట్రీస్ ఉన్నాయి, ఏమేమి ప్లాంట్స్ పెట్టాను, మీకు కావాలంటే చూడండి కూడా. మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, నేను పెట్టే వీడియోస్ మీకు నచ్చితే. ఇంకా మా ఇంటి దగ్గర ఉన్న బాబు వాళ్ళు మా ఇంట్లో కూడా గణపతిని పెట్టారంట, వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి మా దగ్గరకు వచ్చి పూజ చేసుకుంటారు. మేము వాళ్ళకు కూడా పసుబొట్టు ఇస్తాము, ప్రస్తుతంగా టేస్ట్ చేస్తారు. మావి నచ్చుతాయి అంట వాళ్ళకి. ఆల్మోస్ట్ మన తెలంగాణ సౌత్ ఇండియన్ స్టైల్ ఫుడ్స్ అంటే ఎవరికైనా నచ్చే ఉంటది, నచ్చుతాయి కూడా. ఆల్మోస్ట్ ఫుడ్ ఐటమ్స్ మేము ఏం చేసుకున్నా వాళ్ళకి ఇవ్వడానికి ట్రై చేస్తాము. ప్రసాదం అయితే చాలా టేస్టీగా ఉన్నాయని చెప్తారు. నాకు చాలా ఇష్టం. అంటే వాళ్ళకి ఎవరికైనా నచ్చినాయి అంటే దేవుడు స్వీకరించినట్టే కదా అని నేను భావిస్తా అది.
యూపీ వాళ్ళు అంటే నార్త్ సైడ్ వాళ్ళు ఎక్కువ మటుకైతే గణపతిని పెట్టేదైతే దీపావళికి లక్ష్మీ గణపతి లాగా వాళ్ళు పూజిస్తారంట. అప్పుడు మనకు ఐడిల్స్ తీసుకొచ్చుకుంటారంట. మనం ఇప్పుడు ఎట్లా పెడుతున్నామో మట్టి వినాయకుడిని ఇట్లా పెట్టుకుంటున్నాం కాబట్టి వాళ్ళు కూడా ఆ టైంలో దీపావళి టైంలో వాళ్ళు లక్ష్మీ గణపతిని పూజిస్తారంట. ఆఫ్టర్ నైట్ 11 తర్వాత పూజిస్తారంట. పూజ తర్వాతకు స్వీట్ స్వీట్ తీసుకొని ఏదైనా స్వీట్ తినేసాక దీపాలు పెట్టుకొని అప్పుడు క్రాకర్స్ అనేది కాలుస్తారంట. వాళ్ళ వాళ్ళ సిస్టమ్ గాని వాళ్ళ పద్ధతులు సాంప్రదాయాలు అన్ని అలాగుంటాయి. మనలాగా అయితే అసలు ఉండయి. వాళ్ళకి పౌర్ణమి తర్వాతకు సీజన్ అనేది స్టార్ట్ అవుతుందంట. ఏ మాసమైనా గాని ఏ వ్రతమైనా అట్లా పౌర్ణమి తర్వాత చూసుకుంటారంట. మనము అమాస నెక్స్ట్ డే నుంచి మనం పాటిస్తాం కాబట్టి అలా కాదు, వాళ్ళు పౌర్ణమి నుంచి స్టార్ట్ చేస్తారు. వాళ్ళ సీజన్స్ అన్ని డిఫరెంట్ ఉంటాయి. పూజలు గాని వ్రతాలు గాని మనవి డిఫరెంట్ ఉంటాయి. నేను వాళ్ళ దగ్గర తెలుసుకుంది ఒకటి. ఇంకోటి ఏంటంటే వాళ్ళు ముగ్గు వేయరంట, పూలు పెట్టుకోరంట. వాళ్ళు ఓన్లీ ముగ్గు వేసేది దేవుని దగ్గరనే. ప్లస్ ఇంకోటి పువ్వులు కూడా దేవునికే సమర్పించాలి. వాళ్ళు మాత్రం పెట్టుకోరంట. అదొకటి వాళ్ళది. అది ఒకలాంటి దేవునికి సమర్పించే పూజ లాంటిది అంట వాళ్ళది. వాళ్ళది చాలా డిఫరెంట్ ఉంటది. వాళ్ళ దగ్గర నేను చాలా నేర్చుకున్నా, తెలుసుకున్నా. ఫస్ట్ ఇట్లా కూడా ఉంటారు, ఇలా కూడా చేస్తారు అని వాళ్ళ దగ్గర నేను తెలుసుకున్నా. ఇంకా అక్కడ నేను సెకండ్ డే థర్డ్ డే పూజ కూడా మీకు పెట్టాను, చూసాను కదా. ఇప్పుడు ఇది వచ్చేసి మేము నిమజ్జనం, మా ఇంటి దగ్గరలో ఉన్న నిమజ్జనం చేసే ప్లేస్, క్రెయిన్స్ అన్ని ముందుగా రెడీ చేసి పెట్టుకున్నారు. జిహెచ్ఎంసి వాళ్ళు కూడా అక్కడ అందరు ఉన్నారు. అక్కడ అన్ని డస్ట్బిన్స్ గానీ ఎప్పటికప్పుడు క్లీన్ చేయడం అన్ని మంచిగా రెడీగా చేసి పెట్టారు. చాలా మంచిగా అయింది ఈసారి గణేష్ మహారాజ్ కి పూజ. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫుల్